వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై జనసేన నాయకురాలు రావిపాటి అరుణ మండిపడ్డారు. రూపాయి పావలా చేసి ప్రకటించిన మేనిఫెస్టోగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో జగన్ సర్కారు ఉందని అరుణ విమర్శలు గుప్పించారు. ఎస్సీ ఎస్టీల నిధులన్నిటినీ దారి మళ్లించి జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలులో లోపాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందన్నారు. రానున్నది ఎన్డీఏ కూటమేనని అరుణ జోస్యం చెప్పారు. విజయవాడ సెంట్రల్ ప్రస్తుతం శాసనసభ్యుల రేసులో ఉన్నటువంటి మన బోండా ఉమా గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో సాధ్యం కానీ తను చేయలేని తనకు చేతగాని అంశాలను అన్నింటినీ జాయిన్ చేసి, చేయలేని చేతగాని ఎందుకు అంటున్నాను అంటే గతంలో కూడా అవే ఉన్నాయి, ఏమి పెద్దగా మార్పు ఏమీ లేదు. గత మేనిఫెస్టోలో కూడా వాటిని చేర్చి ఇప్పుడు గతంలో రూపాయి ఉన్నదని ఇప్పుడు రూపాయి పావలాగా చూపిస్తూ ఇవి నేను చేస్తాను అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటూ మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీల అమలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, వైద్య ఆరోగ్య శాఖ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏ విషయం అయితే వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బొమ్మలకు మాత్రమే పరిమితం చేసి అంబులెన్సులు, పాత అంబులెన్సులకి రంగులు వేసి మరి కొత్త అంబులెన్సులు కొన్నట్లుగా ప్రజా ఖజానాకు బిల్లులు పెట్టి ఏ హాస్పిటల్ చూసినా సరే డొల్లతనంగా డెవలప్ చేసి కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా బిల్లులు సరిగ్గా పే చేయకుండా ఇప్పటికీ 1500 కోట్ల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రన్ చేస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ హాస్పిటల్స్కి బకాయిలు ఉండడం మూలంగా 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయలేక ఆ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడాన్ని తిరస్కరిస్తూ ఉన్న సంఘటన మనం ప్రస్తుతం చూస్తున్నాం. పోనీ ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళదాము అంటే సాక్షాత్తు మన యథా కర్మణ్య తదా వాచస్య అంటారు. ఆవిడ చిడతలు వేస్తుంది కాబట్టి మాకు చిడతలను రిజిస్టర్ అయింది విడతల రజనీ గారు. ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ నియోజకవర్గంలో, ఆవిడ జిల్లాలోనే నరసరావుపేటలో ఒక గర్భిణి పురిటి నొప్పులతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయడానికి సదుపాయాలు సరిగ్గా లేక అక్కడి నుంచి నరసరావుపేటకి, అక్కడి నుంచి గుంటూరుకి ట్రావెల్ చేస్తున్న క్రమంలో తన భర్త తన వెనకాల కొంతల రోడ్లలో ప్రయాణం చేస్తూ గుంటూరు హాస్పిటల్, చిలకలూరుపేట హాస్పిటల్లో కడుపులో ఉన్న బిడ్డ టేబుల్ మీదకి వచ్చే టైంకి భర్త డెడ్ బాడీ కూడా టేబుల్ మీదకి వచ్చిన దయనీయమైన హృదయ విదారకమైన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది మనందరికీ తెలుసు. ఏ తల్లి, ఏ బిడ్డ, ఏ ఆడపడుచు కూడా మర్చిపోలేనటువంటి అంత హృదయ విదారక సంఘటన మన రాష్ట్రంలో జరిగింది. అది కేవలం వైద్య ఆరోగ్య శాఖ యొక్క లోపము, అలాగే రోడ్లు భవనాల శాఖ యొక్క లోపం వల్లే జరిగింది. కానీ ఈ మంత్రులు ఎప్పుడు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాల. కేవలం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ప్రజల బ్రతుకుల్లోకి తొంగి చూడాల్సినటువంటి మంత్రులు ప్రతిపక్ష నాయకుల యొక్క బెడ్రూమ్లోకి తొంగి చూసి అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, అలాగే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ హేళన చేస్తూ 5 ఏళ్ల పరిపాలన కొనసాగించారు. వీటన్నింటికీ ఆద్యం పోసింది. అలాగే నాయకత్వం అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, వ్యక్తిగత జీవితాలతోటి వల్గరగా నడపాలి అన్నట్లుగా ఒక విధానాన్ని కొత్తగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టింది 2019 మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ అసెంబ్లీ సమావేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల ప్రస్తావనతో మొదలుపెట్టి 5 ఏళ్ల పరిపాలన అదే విధంగా కొనసాగించాడు తప్ప ఎక్కడా అతనికి సంబంధించి అతని పరిపాలన విధానంలో మార్పులు కానివ్వండి, రాష్ట్రం యొక్క పరిస్థితుల్లో మార్పులు కానివ్వండి తెచ్చిందే లేదు. దానికి దాఖలాలు కోకొల్లలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వ్యవస్థ అనేది ఆ విధంగా ఏడిస్తే, రెండోది ఫీజు రియంబర్స్మెంట్. పిల్లలకి గతంలో తల్లిదండ్రుల ఖాతాల్లో కాకుండా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లోనే వేయడం మూలంగా కట్టుకోగలిగిన మేర కొంత స్టైఫండ్ రూపంలో కాలేజీలకు వెళ్ళేది, మిగిలింది ఏదన్నా ఉంటే పేరెంట్స్ కొంత కట్టుకునేవాళ్ళు. కానీ యాజమాన్యం ఎప్పుడు మా అకౌంట్లోనే పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఎప్పుడు పిల్లల్ని ఎగ్జామ్స్ రాయకుండా ఆపలేదు, సర్టిఫికేట్స్ అనేవి పెండింగ్ పెట్టాలి. ఎందుకంటే అది కాలేజీ యాజమాన్య అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళింది కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ నేను మీకు డబ్బులు ఇస్తున్నాను, నా డబ్బులు జేబులో డబ్బులు మీకు ఇస్తున్నాను, మీరు నాకు ఓటు నాకే వెయ్యాలి అన్నట్లుగా ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మభ్య పెట్టి ఓటు బ్యాంకును కొల్లగొట్టుకోవాలనే ఒకే ఒక దురుద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనేది తల్లిదండ్రుల ఖాతాలకు లింక్ పెట్టారు. పోనీ లింక్ పెట్టిన వ్యక్తి ఏమన్నా సవ్యంగా టైంకి వేశారా? కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉంటాయో, వ్యాపార దృక్పథం ఏ విధంగా ఉండిద్దో మనందరికీ తెలిసిన విషయమే. ఇన్ టైంలో ఫీజులు పడక 3 సంవత్సరాలు మాత్రమే వేసి 4వ సంవత్సరాలు అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేయకపోవడంతో ఈ రోజుకి పిల్లలు ఎంతోమంది ఎగ్జామ్స్ రాయలేక, పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టుకోలేక, పేదవాళ్ళు అయ్యుండి, అలాగే ఎగ్జామ్స్
చదువుని డిస్కంటిన్యూ చేస్తూ చాలామంది ఈ సంవత్సరం డ్రాప్ అవుట్స్ అయిన విషయం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము. కోకొల్లలుగా విద్యార్థులు మాలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మొరబెట్టుకోవడం, రీసెంట్గా ఒక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇట్లాగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఇలా పోతే రోడ్ల విషయానికి వస్తే మొన్న ఒక వెటకారమైన హేయమైన మాట ఒకటి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు వేయట్లేదు ఏంటి అంటే, రోడ్లు వేశారంట కానీ వర్షాలు పడడం వల్ల వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి దేవుడు దయతలచి చల్లగా చూసి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడడం మూలంగా రోడ్లు కొట్టుకుపోయినాయి అంట. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తున్నాం సార్, మేము ప్రతిపక్ష పార్టీలుగా, మీకు ఎలాగో ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉన్నందువలన మీ నాన్నగారు ఆత్మని ఒకసారి చెప్పి, మీ నాన్నగారు ఆత్మతో పాటు వరుణ దేవుని కూడా ఒకసారి తీసుకురమ్మని చెప్పి మీ సజ్జల గారికి ఒక లిస్ట్ ఇచ్చి, ఏ నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్డు వేశారో ఆ ప్రాంతాల్లో వాన పడద్దు, మేము వాన పడితే కొట్టుకుపోయేంత నాణ్యత ప్రమాణాలతో రోడ్లు వేశాం కాబట్టి ఆ మేర రోడ్లు అక్కడ వర్షం పడద్దు అని చెప్పేసి మీ నాన్నగారు ఆత్మతోటి వరుణ దేవుడితో మాట్లాడించాలి అని చెప్పేసి ప్రతిపక్షాలుగా మేము సలహా ఇస్తున్నాము. అట్లాగే పోలవరం అందరూ ఉద్యోగులు కంపెనీలకు సంబంధించి నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు దీపావళి బోనస్, దసరా బోనస్, సంక్రాంతి బోనస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మన పోలవరానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవ్రీ టైము దీపావళి, సంక్రాంతి, డిసెంబరు, జనవరి అని చెప్పేసి అంటూ బోనస్ ప్రకటిస్తూ వచ్చారు, ఏది మాటల్లో మాత్రమే. కానీ ఇప్పటి వరకు 5% కూడా పోలవరం పూర్తనే చేయాల. రాష్ట్రంలో ఎక్కడ పనులు అక్కడే అస్తవ్యస్తంగా అట్టిపెట్టేసి మన నెత్తిన మోపిన అప్పుల భారం మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం నేను 70,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంచుతున్నానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయాన ఆయన నోటితోనే ఒప్పుకున్నాడు 70,000 కోట్లు మాత్రమే నేను పంచుతున్నాను అని. 4 సంవత్సరాలకి అతను పంచింది 280 కోట్లు మాత్రమే. మరి మిగతా 8 లక్షల కోట్లు ఏమైపోయినట్టు? 8 లక్షల కోట్ల అవినీతి ఆయనే జరిగింది, స్వయంగా నేనే చేశానని ఆయన లెక్కల ద్వారా ఆయన ఒప్పుకున్నారా? మళ్ళీ ఇవి కాక అదనంగా కార్పొరేషన్ నిధులన్నీ తీసేశారు. ప్రతి కమ్యూనిటీకి సంబంధించి బీసీలు సింగిల్ కమ్యూనిటీగా ఒకే కార్పొరేషన్గా ఉన్నటువంటి బీసీలని వివిధ ఉప కార్పొరేషన్లుగా విభజించి అందరూ మాకేదో ఇస్తాడని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఉపకులాలన్నింటికీ కూడా ఖాళీ బౌల్ని వాళ్ళ ముందు పెట్టి అందులో ఏమీ వేయకుండా ఉన్నదంతా కూడా అతనే దోచుకొని తిన్నాడు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్ల నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేశారు. ఈ డబ్బులు ఏమయ్యాయి? 8 లక్షల కోట్ల అప్పు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? టీటీడీ బోర్డు, అలాగే మహిళల ఖాతాలో ఇన్సూరెన్స్ డబ్బులు, అలాగే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలోని డబ్బులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ డబ్బులు, ఇవన్నీ కూడా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో ఇప్పటివరకు అభివృద్ధి ఏం చేశారంటే మీ దగ్గర సాక్షి పేపర్లో తప్ప సాక్షాత్తు మా కళ్ళ ముందు ఎక్కడా కనిపించట్లేదు. కానీ అప్పులు మాత్రం నిరంతరం మా నెత్తి మీద భారం మోపుతూనే ఉన్నారు. మీరు దిగిపోయిన తర్వాత ఎవరు కట్టాలి? అలాగే గతంలో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇతను ఎలక్షన్ అప్పుడు వీటిలో 2004లో ఇతను చూపించిన ఆస్తి వివరాలు వచ్చి 1,73,00,000 మాత్రమే ఆస్తి కలిగి ఉన్నాను నేను అని చెప్పేసి చెప్పాడు ఈ పేద మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. 1,73,00,000 మాత్రమే నాకు ఉంది, హైదరాబాద్లో ఇల్లు కూడా అమ్ముకొని తీసుకొచ్చానని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇవాళ దాదాపుగా 4 లక్షల కోట్లకు పైగా ఆస్తిపరుడు. అలాగే బహిరంగంగా 16 కంపెనీలు, ఇండైరెక్ట్గా 50 కంపెనీలకు పైగా ఇతను ఓనర్గా ఉన్నాడు. అలాగే వేలాది ఎకరాల భూములు, భారతదేశం మొత్తం మీద 9 ప్రధాన నగరాల్లో ఖరీదైన విలాసవంతమైన భవనాలు, ఇవన్నీ ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని పర్టికులర్గా ఆలోచించారు. ఏ విధంగా 2004 నుంచి ఎలాంటి వ్యాపార వ్యవస్థలను నడిపితే ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించగలరు ఎవరైనా? ఒక్కసారి ఆలోచించాలి. నిజంగానే నీతిగా సంపాదించిన డబ్బులా, అవినీతిమయమైన డబ్బులో ఒకసారి ఆలోచించుకోవాలి. తండ్రిని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్ల అవినీతి చేసి 38 ఈడీ కేసులు పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 5 ఏళ్ల పాటు అతనే అధికారంలో ఉన్నాడు కాబట్టి అతను చేస్తున్న అవినీతి, అతను కుర్చీ దిగిపోతే తప్ప మనకు తెలియదు కాబట్టి పూర్తిగా, రేపొద్దున ఇతను కుర్చీ దిగిపోయిన తర్వాత ఎంత మేర అవినీతి చేశాడు ఈ రాష్ట్రంలో, అలాగే దానికి ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో ఒకసారి సామాన్యులుగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇప్పటి వరకు చేసిన ఈ అవినీతి దొంగని ఇప్పుడైనా సరే అధికారుల నుంచి రేపు రాబోయే 13వ తేదీ, వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్లో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టు ఈ పెత్తందారుని ఆంధ్రప్రదేశ్ పెత్తన నుంచి తరిమివేయాలని చెప్పేసి అయితే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను.